అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీరు పర్ఫెక్ట్‌గా కొత్తగా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నా సరే పర్ఫెక్ట్‌గా బ్లౌజ్‌ని ఈజీగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదైతే చూడండి, ఇది లైనింగ్ పీస్ నేను ఆల్రెడీ తడుపుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఐరన్ చేసి చాలా రోజులు అయిందనమాట. అందుకే ఇలా కొంచెం ముడతలుగా ఉంది. సో నీట్‌గా ఐరన్ చేసి పెట్టేసుకోండి మీరైతే. సో ఇక్కడ ముడతలుగా ఉన్నా సరే పర్లేదు, నాకైతే కట్ చేయడానికి కంఫర్టబుల్ గానే ఉంది. సో నేను దీని మీద ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ ఎప్పుడు కూడా మన మెథడ్ ప్రకారం హ్యాండ్సే కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ క్లాత్ని నేను డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కింద వైపున హెచ్చుతగ్గులు లేకుండా స్ట్రైట్‌గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. సో ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసాం కదా. ఇప్పుడు ఈ లైన్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసరికి ఆది బ్లౌజ్ అనమాట. ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ నుండి ఈ కింద వరకు ఎంత వచ్చిందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పావు తక్కువ 7 ఇంచీలు వచ్చింది. సో ఇక్కడ పై వైపున కింద వైపున ఖర్చుతో కలిపి నేను పావు తక్కువ 8 ఇంచీలకి మార్కింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి లైనింగ్ అనమాట. లైనింగ్ బ్లౌజ్ మనం కట్ చేస్తున్నాము. సో చూడండి, ఇక్కడ కూడా ఇటువైపు కూడా పావు తక్కువ 8 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేశాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్నాం కదా. సో చూడండి, ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున లూజ్ ఎంత ఉన్నదో అన్నది చెక్ చేసుకోవాలి. దానికోసం ఇలా బ్లౌజ్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత వచ్చిందో అన్నది చూసుకోవాలి. ఇక్కడ నాకు 5.3 ఇంచెస్ అట్లా వచ్చింది. సో 5.3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అన్నది చేసుకున్నాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా రివర్స్ తిప్పుకొని ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ జాయింట్ పక్క నుండి మనం చెక్ చేసుకుంటూ రావాలి. కరెక్ట్గా ఇక్కడ కుట్ట ఎక్కడైతే ఉందో జాయింట్ చూసారా, ఇక్కడ జాయింట్ ఉంది కదా, హ్యాండ్ జాయింట్ పక్క నుండే చెక్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ నాకు 8.7 ఇంచెస్ వచ్చిందనమాట. అంటే ఇది మనకి 8 నుండి 9 మధ్యలో ఉంది హ్యాండ్ లూజ్ అన్నది. సో ఇలా వచ్చేటప్పుడు మనం 3.5 ఇంచీలు అయితే తీసుకుంటాం. అలా కాకుండా 7 నుండి 8 మధ్యలో ఉందనుకోండి 3 ఇంచీలు, 9 నుండి 10 మధ్యలో ఉంటే 3.5 ఇంచీలు. ఇలా పావు ఇంచు తగ్గించుకోవడం, సైజ్ బట్టి పావు ఇంచు తగ్గించుకోవడం లేదా పావు ఇంచు ఎక్కువగా పెంచుకోవడం చేసుకోవాలి. సో ఇక్కడ కూడా 3.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా హ్యాండ్ లూజ్ అన్నది చెక్ చేసుకుందాం. చూడండి, ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఇలా సో ఇక్కడ 8.6 8.7 అనమాట. సో 8.7 ఇంచెస్ కి ఇక్కడ ఈ పై లైన్ నుండి కింద లైన్ కి ఇలా 8.7 ఇంచెస్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. చూసారా, పై లైన్ నుండి కింద లైన్ కి ఇలా టేప్ ని క్రాస్ గా పెట్టుకొని 8.7 ఇంచెస్ ఎక్కడైతే వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ 8.7 ఇంచెస్ లో -1 ఇంచ్ చేస్తే 1 ఇంచ్ మైనస్ చేస్తే మనకి 7.7 ఇంచెస్ కదా. సో ఇలా పెట్టి చూడండి, 7.7 ఇంచెస్ చూసారా, కరెక్ట్ గా సరిపోయింది. ఈ లైన్ లో ఇలా స్ట్రైట్ గా -1 ఇంచ్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్ గా అయినా చెక్ చేసుకోవచ్చు. మీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ వస్తుంది. అండ్ ఇక్కడ నాకు ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే పెట్టాలి. ఇక్కడ నాకు జాయింట్ అనేది పడుతుంది. ఇప్పుడు చూడండి, టేప్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని హాఫ్ గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అది ఏ సైజ్ అయినా కానివ్వండి. ఇలా టేప్ ని స్ట్రైట్ గా పెట్టి హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే పై వైపుకి లైన్ డ్రా చేశాను. సో చూడండి, ఇప్పుడు మనకి ఈ కార్నర్ వచ్చింది కదా, ఈ కార్నర్ లో ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. ఆర్మ్ లూజ్ ఎప్పుడైతే 8 నుండి 9 మధ్యలో వస్తుందో అప్పుడు అది మీడియం సైజ్. ఇలా మీడియం సైజ్ బ్లౌజ్ కి కార్నర్ లో పావు తక్కువ 2 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అంటే సైజ్ బట్టి దీనికన్నా చిన్న సైజ్ అయితే పావు ఇంచ్ తగ్గించుకోండి, పెద్ద సైజ్ అయితే పావు ఇంచ్ పెంచుకోండి. సో ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తో ఇలా షేప్ అయితే డ్రా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా నీట్ గా షేప్ అయితే డ్రా చేసుకోవాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నా సరే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం ఇందాక ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసాం కదా, అక్కడి నుంచి మన వైపుగా ఒక 1 ఇంచ్ కి మార్కింగ్ చేసుకోండి. అండ్ అలానే ఇక్కడ ఇంటూ సింబల్ వచ్చింది కదా, ఇక్కడ నుండి కిందకి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి, ఏ సైజ్ అయినా సరే. ఇప్పుడు మరలా కర్వ్ స్కేల్ తో ఈ మార్కింగ్స్ కి టచ్ అయ్యేటట్లుగా ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేశాను ఈ స్కేల్ ఉపయోగించి. మళ్ళీ స్కేల్ కొంచెం ఇలా రివర్స్ చేసుకొని మరలా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ అయితే కలిపేస్తున్నాను ఫస్ట్. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా జాయింట్ పడుతుంది కదా, సో అందుకోసం క్లాత్ అయితే ఉంచేసాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేస్తుంది. ఇక్కడ ఏంటంటే
ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం లోతు పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి లోతుగా ఉన్న పార్ట్ని అయితే కటింగ్ చేసుకున్నాం. సో ఇలా కట్ చేస్తాను కదా, ఈ మిడిల్లో ఒక టక్ పెట్టుకున్నామంటే మనకి తెలుస్తుంది. హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మనం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ లో మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి. సో చూడండి ఇప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉంది, ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయి. చూసారా, కూర అన్నది ఆపోజిట్ ఉన్నట్టుగా చూసుకోండి. సో ఇప్పుడు కింద వైపున ఇలా పీసులు పోగులుగా ఉంది కదా, హెచ్చు తగ్గులా ఉంది. ఇలా లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని నీట్ గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కూడా నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క హైట్ అన్నది చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ చెక్ చేయడం కోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ని మనం ఇలా పరుచుకోవాలి వీడియోలో చూపించే విధంగా. సో ఇప్పుడు చూడండి కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఈ కింద డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు కూడా ఇలా చెక్ చేసుకోండి. 13.5 ఇంచీలు వచ్చింది. మనం ఇక్కడ టేప్ పట్టుకునేటప్పుడు చూడండి ఇక్కడ పట్టుకున్నాం కదా, సో ఇక్కడ కూడా ఒక ఫింగర్ అనేది వేసుకోండి. అప్పుడు మనకి ఇది డీప్ అవ్వకుండా ఉంటుంది. చూసారా 13.5 ఇంచీలు. అలా కాకుండా మీరు ఇలా పట్టుకొని ఇలా లాగడం వల్ల ఇంకా కొంచెం ఒక 1/4 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో చూసుకోండి ఇలా పట్టుకుంటే మీకు కరెక్ట్ గా మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. సో చూసారా 13.5 ఇంచీలు. సో 13.5 ఇంచీలకు గాను నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 14.5 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి పై వైపున అండ్ అలానే కింద వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా కావాలి కదా, సో అందుకోసం ఇక్కడ నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ అంతే 14.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. సో ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇందాక మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది, 8.7 ఇంచెస్ కదా. సో 8.7 ఇంచెస్ కి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి, 9.7 ఇంచెస్. సో 9.7 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేశాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే యాడ్ చేశాను. సేమ్ ఇవే మార్కింగ్స్ పై వైపుని కూడా మార్క్ చేసుకోండి. కింద ఏ విధంగా అయితే మార్క్ చేసామో పైన కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. 9.7 ఇంచెస్ ఒక మార్కింగ్ అండ్ అలానే ఖర్చు కోసం ఒక మార్కింగ్. ఇప్పుడు ఈ మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. మేము ఇలా మార్కింగ్ చేసుకున్నా సరే ఇంకా స్ట్రైట్ గా లైన్స్ డ్రా చేసుకోలేము అనుకుంటే మిడిల్ లో కూడా ఇక్కడ కూడా మీరు మార్కింగ్ చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. సో చూసారు కదా ఇలా మార్కింగ్ చేసుకున్నాం. ఇది మనకి వచ్చేసరికి ఏ బ్లౌజ్ అన్నాను, మీడియం సైజ్ బ్లౌజ్ అంటే ఆర్మ్ లూజ్ 8 నుండి 9 మధ్యలో ఉన్నప్పుడు. సో ఇలా వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ అలానే నెక్ వచ్చేసరికి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసరికి 6 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి దాంట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలానే ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ అన్నది కరెక్ట్ గా 5.5 ఇంచుల దగ్గర ఉన్నట్లుగా చూసుకోండి. అప్పుడే మనకి ఒక పాయింట్ అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేను ఎల్ షేప్ అనేది డ్రా చేసేస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ మనకి సర్కిల్ షేప్ కావాలి కదా, కరువు షేప్ కోసం ఇలా కరువు స్కేల్ అయితే యూజ్ చేసి షేప్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది హాఫ్ గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఈ హైట్ అన్నది చెక్ చేసుకోవాలి. మెడ హైట్ అన్నది నడుము హైట్ చూసారా, ఇక్కడ నాకు కరెక్ట్ గా 4.6 ఇంచెస్ అయితే వచ్చింది. సో నేను ఇక్కడ ఖర్చుతో కలిపి 5.4 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. సో మీరు పెట్టే ఖర్చు బట్టి తీసుకోండి. అక్కడ ఇక్కడ నేను 2.5 ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెంచుకొని పావు తక్కువ 3 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు స్కేల్ తోని ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ నెక్ వైపు ఒక 1/4 ఇంచ్ కి కిందకి మార్క్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి షోల్డర్ అది జారకుండా ఉంటుంది. అండ్ అలానే 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా చెక్ చేసుకోండి. ఒకసారి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందా లేదా అని. ఇక్కడ 8.7 ఇంచెస్ కి అయితే మార్క్ చేశాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే.
సో చూసారు కదా, ఇలా నీట్గా కట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఈ ఉన్న క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇది యాక్చువల్గా తక్కువ లైనింగ్ క్లాత్ ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న బ్లౌజ్ పీస్కి ఏదైనా సరే 1 మీటర్ తీసుకోవడం మంచిది. బట్ కొన్ని సార్లు కస్టమర్స్ ఇస్తూ ఉంటారు, అలాంటి టైంలో అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది మనం. చూసారా, ఇది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం, ఎలా అయితే సెట్ అవుతుంది అనేసి. ఇక్కడ సరిపోతుంది, బట్ ఏంటంటే మనకి ఇది నెక్ అన్నది పైకి వస్తుంది అనమాట, కిందకి వెళ్ళదు కదా. సో అందుకనే నేను చెకింగ్ చేస్తున్నాను. ఇక్కడ జాయింట్ పడినా సరే ఈ చివరికి నేను ఇదంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. నెక్ వైపు మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. సో చూసారు కదా, ఇలా ఇలా పెట్టుకొని నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసేస్తాను. ఇది జాయింట్ పడుతుంది కదా, ఇది జాయింట్ అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి మీకు చూపిస్తాను చూడండి ఎందుకు నేను ఇలా పెట్టాను అన్నది. సో ఫస్ట్ అయితే ఈ చుట్టూ కూడా మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను. ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ కింద వైపు కూడా ఒక మార్కింగ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్లోని నెక్ డీప్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ డీపు ఇది డైరెక్ట్గా నేను వాయిస్ ఇచ్చేస్తున్నాను అనమాట. సో కొంచెం డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మ్యాక్సిమం నేను డిస్టర్బెన్స్ లేకుండానే ఇస్తున్నాను వాయిస్. అదిని డైరెక్ట్గా ఇస్తే ఏంటంటే మీకు క్లియర్గా ఎక్కడికది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది కదా అనేసి ఇలా ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి నెక్ డీప్ వచ్చేసరికి 6 ఇంచులు ఉంది. 6 ఇంచులకి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తోని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ కరువు స్కేల్ యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ కరువు షేప్ అయితే ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, టోటల్ హైట్ మనకి 14.5 ఇంచులు కదా, అందులో 1.5 ఇంచ్ అనేది మైనస్ చేసి నేను ఇక్కడ 13 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ చూడండి, ఈ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఈ హైట్ చెక్ చేయడం కోసం ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ పెట్టే వరకు ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3.5 ఇంచులు అయితే వచ్చింది. సో 3.5 ఇంచులకు గాను నేను 1.5 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ పావు తక్కువ 5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పావు తక్కువ 3 ఇంచులు అయితే వచ్చింది. సో నేను ఇక్కడ 3 ఇంచుల వరకు కూడా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిసేటట్లుగా స్కేల్తో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ అలానే ఇప్పుడు 3 ఇంచెస్కి అయితే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ మనకి సైడ్న జాయింట్ పడుతుంది కదా. సో మీకు ఒకవేళ జాయింట్ కనుక పడకపోతే చూడండి, ఇక్కడ ఆర్మ్ మనం హ్యాండ్ జాయింట్ చేసాం కదా, హ్యాండ్ జాయింట్ కింద నుండి ఇంతవరకు నాకు 6.5 ఇంచులు అయితే వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి పావు తక్కువ 7 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వరకు వచ్చింది పావు తక్కువ 7 ఇంచులకి. ఈ ముక్క అయితే నేను జాయింట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా లైన్ అయితే ఇలా కలిపేస్తున్నాను అంతే. జస్ట్ ఇది ఇలా కటింగ్ అయితే చేసేస్తాను. ఆ ఎక్స్ట్రా పీస్ నేను తర్వాత జాయింట్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తాను. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మిడిల్లో ఒక టక్ పెట్టామంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసామని ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, జాయింట్ పడుతుంది కదా. సో జాయింట్ కోసం ఈ క్లాత్ అయితే సరిపోతుంది. సో నేను ఇంతవరకు కూడా కట్ చేసి ఇందులోనే పెట్టేస్తాను. మళ్ళీ జాయింట్ కోసం నెతకన అవసరం లేకుండా జాయింట్ కోసం ఇందులోనే పెట్టేశాను కదా. ఇప్పుడు చూడండి, మనం ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్లు అన్నవి కటింగ్ చేసుకోవాలి కదా. సో అందుకోసం చూడండి ఇక్కడైతే కటింగ్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా కూర ఉన్నది అయితే నేను బ్యాక్ నడుముకి హెమింగ్ పట్టి స్టిచ్ చేస్తాం కదా, దానికోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాను. బట్ ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ నాకు 2 ఇంచీలు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను. చూసారా, 3 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను. అండ్ అలానే ఇటు సైడ్ 1.5 ఇంచ్ అయితే వచ్చింది. నేను ఇలా ఒక 10 ఇంచీల వరకు కూడా మార్కింగ్ చేస్తున్నాను. అండ్ 1.5 ఇంచ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను 2.5 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, స్కేల్తో ఇలా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను.
ఇలా లైన్ కలిపేసుకోండి ఇంతే. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.